కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు వీణాపాణి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీరాజ్ చౌదరులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. అదే విధంగా దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నేమాని సత్యనారాయణ, పోలిపల్లి జగన్, రమణ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి శరన్నవరాత్రిలో ఈరోజు 4వ వచ్చాను దసరా నవరాత్రుల సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 4వ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని వీణాపాణి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గంటలకి అలంకరణ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని మీ ద్వారా అందరినీ కోరుతాం. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరికి లోటు లేకుండా 4వ రోజు కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శరన్నవరాత్రుల్లో భాగంగా కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వీణాపాణి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజు సాయంత్రం ఇప్పటి నుంచి మొదలుకొని రేపు సాయంత్రం వరకు కూడా వీణాపాణి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం మారుతూ ఈరోజు 4వ రోజు 2వ తారీఖు వరకు కూడా ఇవే దర్శనాలు కొనసాగుతాయి. ఇదే రూపంలో అమ్మవారు వేరు వేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సులభతరంలో దర్శనం ఆచరించే విధంగా దర్శనాలు, అదే విధంగా ఉచిత ప్రసాదం, మంచినీరు, చలువ పందుళ్ళు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనల సలహాల మేరకు, మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరి రోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం అయింది 3వ తారీఖున. ఈ 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః.